హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెవెస్ లైఫ్. అండ్ ఈరోజు డే 1 మనం కేదార్నాథ్ ట్రిప్కి పోతున్నాం కదా. అండ్ ఈరోజు ఏంటంటే మనం ఇప్పుడు పూజ చేసుకొని స్టార్ట్ అయిపోదాము. ఆల్రెడీ వెహికల్ అయితే రెడీ ఉంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాము. పూజ చేసుకొని మనం గణేష్ గడ్డ దగ్గర పూజ చేసుకొని స్టార్ట్ అయిపోదాము. నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను అనమాట. స్టార్ట్ అయ్యింది. గణేష్ గడ్డ వచ్చేసినాము. ఇప్పుడు లోపల ముక్కేసి బయటికి వచ్చేసి అండ్ మనం కొబ్బరికాయ తీసుకొని ఉంటుంది అనమాట. ఇప్పుడే బయటకు వచ్చేసినాం. ఇది బయట అండ్ ఇప్పుడు కొబ్బరికాయ షాప్ ఉంది. కార్కి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నాము. అండ్ పంతులు ఏం తీసుకుంటలేము, మేమే కొబ్బరికాయ కొట్టి మేమే పూజ చేసుకుంటాము. అండ్ ఇది ఎక్కడ ఉంది అంటే గణేష్ గడ్డ టెంపుల్ పట్టణచేరు దగ్గర ఉంది. ఎవరికైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, బాగుంటుంది టెంపుల్. అండ్ మేము వెళ్ళేది కూడా ట్యూస్డే రోజు. అండ్ మన కార్కి ఫస్ట్ ఫ్యూల్ స్టేషన్ ఇది. ఫుల్ ట్యాంక్ చేపించినాం. 4200 అయింది. 40 లీటర్స్. మనం ముందు ఫిలిం తీసేసినాం కదా, ఇవి ఎంటకి తీయలేమన్నమాట. ఈరోజు ఇప్పుడు తీసేద్దాము. ఇది తీసేస్తే మొత్తం లైట్ ఎట్లా వస్తుంది చూడండి. ఎంత ప్రేమ. మీకు ఒకటి చూపిస్తాను, లారీ ఎట్లా కాలిపోయిందో మొత్తము. ఇప్పుడు మేము హైవే పైన ఉన్నాము. అయితే మేము అవతల రూట్లోకి పోతున్నాము. మేము చూసి షాక్ అయిపోయాము. ఎన్ని కార్లు కాలిపోయినాయి అంటే ఒక 5-6 కార్లు ఉన్నాయనుకుంటే ఇంకెవరికైనా ఉన్నాయనుకుంటా. చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇది మొత్తం లారీ కాలిపోయింది. ఫస్ట్ రాగానే స్టార్టింగే చూసాం అనమాట. ఇది చాలా డేంజర్గా కాలిపోయింది మొత్తము. ఈ తారు చూసినా మనం ముంగట ఇంకో తారు ఉంది, అది తమిళనాడు బండి. అండ్ వాళ్ళు లదాఖ్ పోతురు. అంటే స్టిక్కర్ వేసిరు అనమాట లదాఖ్. అండ్ అది ఒకటే వెహికల్ కాదు, ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. దీని నెంబర్ 12 ఉంది అంటే ఇంకా మేబీ లెవెల్ ముందు ఉన్నాయి వెహికల్స్ వీళ్ళవి. ఈ రెండు కూడా వీళ్ళే అనమాట. వీళ్ళు కూడా స్టాప్ ఆగినండి అక్కడ. ఇది ఇంకొక వెహికల్ తార్ రాక్స్. అండ్ ఇది మొత్తం ఒక గ్రూప్ ట్రిప్ లాగా పోతున్నట్టు మొత్తము. అండ్ వీళ్ళు మనతో మాట్లాడారు, అంటే ఎక్కడ వెళ్తారు అంటారు. జస్ట్ లదాఖ్ అని చెప్పి మన కార్కి ఎంటెక్ స్టిక్కరింగ్ ఉంది కదా, అది చూసి కొంచెం వాళ్ళు ఎగ్జైట్మెంట్ అయ్యారు, మనం కూడా ఎగ్జైట్మెంట్ అయినాం అంతే. ఇదనమాట. వాళ్ళతో కొంచెం మాట్లాడి వెళ్ళిపోతున్నాము. వాళ్ళు మొత్తం గ్రూప్లోకి వచ్చారు. మనమేమో సోలో పోతున్నాం కదా. మనం కూడా గ్రూప్ లాగా పోతే చాలా బాగుంటుంది. కానీ మనకేమో ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు రానికే, లైక్ ఫ్రెండ్స్ లాగా. అండ్ ఇది మన ఫస్ట్ టోల్ అనమాట. టోల్ ప్లాజా ఫస్ట్ అది. అండ్ నేను ఏంటంటే అది 3000 యాన్యువల్ పాస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. ఇయర్కి మొత్తము 200 టోల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ చెట్టు నీడ కాపుకున్నాము మొత్తము. ఇక్కడ కార్ అయితే హైవే పైన పక్కకు పెట్టేసినాం. ఇక్కడ చెట్టు బాగుంది నీడ. ఇక్కడే ఫుడ్ తినేసి ఇంటికనే చేసుకొని తీసుకొచ్చాం అనమాట. పులిహోర ఇక్కడ తినే రోడ్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం ఇదే విధంగా ఉంది మొత్తం రోడ్డు. NH44. అండ్ మనం డైలీ నేను కేదార్నాథ్ అప్డేట్ చేస్తాను అనమాట. Day 1 నుంచి Day 2. మీకు ఎవరికైనా కేదార్నాథ్ పోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నా అన్ని వీడియోస్ చూసిరనుకో మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా వేరొకటి రీసెర్చ్ చేసే అవసరం లేదు, అంతా క్లారిటీగా పెడతా. అండ్ ఇంకోటి ఏంటంటే వెళ్ళాలని ఇంట్రెస్ట్, కార్లో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, వెళ్ళలేకపోయిన వాళ్ళు కూడా చూడండి. వెళ్ళలేకపోతున్న వాళ్ళు ఎందుకు చూడండి అంటే వాళ్ళు పోతలేరు కాబట్టి చూడండి. పోవాలనుకున్న వాళ్ళు ఎందుకు చూడండి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా దాని గురించి. ఎట్లయితే వీడియో అయితే చూడండి. అండ్ మనం హైదరాబాద్ టు కేదార్నాథ్ అని వేయించాం కదా, మస్తు పడుతుంది అనమాట. ఇది రోడ్ అయితే సూపర్ ఉంది. ఎవరైనా పోవాలనుకుంటే మాత్రం ఇదే ప్రిఫర్ చేయండి రోడ్డు. అండ్ ఇది మన 4th టోల్ ఇది. అండ్ మనం టోల్ మాత్రం మనం అది యాన్యువల్ పాస్ ఉంటుంది కదా, యాన్యువల్ పాస్ తీసుకున్నాం అనమాట. 3070 రూపీస్ ఏమో పడ్డది. అది ఏంటంటే అది 200 టోల్స్ కన్నా లేదంటే 1 year వ్యాలిడ్ అనమాట. ఏది ముందు వస్తుంది, ఫస్ట్ 200 టోల్స్ అయిపోయింది అనుకో మనం రీఛార్జ్ అయిపోయినట్టు. లేదంటే ఒక 200 టోల్స్ నువ్వు క్రాస్ చేయలేవు అనుకో, ఇన్ కేస్ ఓన్లీ 50-60 క్రాస్ చేసినావు అనుకో, 1 year అయింది అనుకో, అయినా కానీ అది వ్యాలిడ్ అయిపోయినట్టే అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఫిలిం తీసేసినాం కదా, మొత్తము హీట్ వస్తుంది అనమాట. ఇంకోటి కార్ మొత్తం ఇట్లా
మొత్తం బయట కనిపిస్తుంది కదా, ముందు అట్లా ఉండకుండే కదా ట్రాన్స్పరెంట్, ఇప్పుడు మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయింది, అంత కంఫర్ట్ అనిపించట్లేదు. బట్ ఏం చేస్తాం ఇక తప్పది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రూట్లో వాళ్ళు లదాఖ్ పోయే కార్లు కూడా ఉన్నాయి, మేబీ ఒక 20 కార్ల దాకా ఉన్నట్టున్నాయి, అవి నంబర్లు ఉన్నాయి. అండ్ ఫార్చునర్లు, డిఫెండర్లు, రేంజ్ రోవర్లు, థార్ రాక్స్లు, ఇవన్నీ కార్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కార్లు ర్యాలీ లాగా పోతున్నాం అనమాట. ఒక 5 ముంగట ఉన్నాయి, 5 ఎంటకు ఉన్నాయి, మేము మధ్యలో ఉన్నాము. మేమేమో కేదార్నాథ్ పోతున్నాం, వాళ్ళు ఏమో లదాఖ్ పోతున్నారు. వాళ్ళకి సేమ్ ఇట్లా స్టిక్కరింగ్ ఉంది కదా, మనం ఇట్లా వేపిస్తాం కదా, వాళ్ళు ఇట్లానే స్టిక్కరింగ్ వేయించారు. బట్ వాళ్ళ స్టిక్కర్ ఏముందంటే లదాఖ్ అని ఉంది, అదేంటంటే ఇంకా ఇది నేమ్ ఉంటుంది, ఇది అని ఉంటుంది కదా, అదే ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్ టైంకి, నేను అది పెడతాను. ప్రమోద్ అనుకుంటా. వాళ్ళ టీం వాళ్ళు మేబీ వాళ్ళందరూ గ్రూప్గా పోతురా లేదంటే ఎట్లా పోతారో తెలియదు, కానీ సదరన్ పైరేట్స్ అని ఆ వెహికల్స్ పైన ఉన్నాయి అనమాట. మొత్తం స్టిక్కరింగ్ చేశారు, ఒక 20 వెహికల్స్ వరకు ఉన్నట్టున్నాయి. మీకు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తే నేను ఆ వెహికల్స్ని చూపిస్తాను. కానీ రోడ్ మాత్రం మస్తు ఉంది. ఇంకోటి చూడండి, సోలార్తోని డైరెక్ట్ సోలార్తోని మనకి కరెంట్ వచ్చి లైట్ వస్తాయి కదా, ఆ సెటప్ చేసారు అనమాట. రోడ్లు కూడా నీట్గా ఉన్నాయి, హైవే మీదనేయో ట్రాక్టర్లు కొత్తవి అన్నీ. ఈరోజు అంటే ఎప్పుడు చూడండి మనం నార్మల్ రోడ్స్ పైన చూడండి, అన్ని ఈరోజు చూస్తున్నాం అనమాట మేము. ట్రాక్టర్లు ఇంకా జేసీ పైన క్యాబిన్ ఉంటాయి కదా, క్యాబిన్లు అవన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అక్కడ చూడండి ఇంకో లారీ పోతుంది చూడండి. ఇట్లా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ మొత్తం హైవేల పైన డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం ఇట్లాంటి హైవేల నుంచే పోతుంటాయి. అండ్ బ్రిడ్జ్ చూడండి, నాగ్పూర్ 175, జబల్పూర్ అవన్నీ ఉందన్నమాట. అండ్ ఎవరైనా వెహికల్ కేదార్నాథ్ వాళ్ళంటే మాత్రం చూడండి, మొత్తం లైక్ ఎట్లా పోయినామో. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, బట్ మనమైతే ఏం ఆపట్లేరు. అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాను అనమాట. మొత్తం ఎంత బడ్జెట్ అయింది, వెహికల్ డీజిల్ ఎంత అయింది, అండ్ అవన్నీ చెప్తా. మైలేజ్ ఎంత ఇచ్చిందో ఆల్రెడీ ఒక మార్నింగ్ ఒక ఫుల్ ట్యాంక్ చేయించినాం అనమాట. ఆల్రెడీ వెహికల్ ముందుండే 4200 ఏమో పట్టింది డీజిల్. అండ్ యాప్లో నిన్ననే ఫిల్ చేయించినాము. నేను ఇప్పుడు ఇందులో వీడియో కూడా చేస్తాను, మైలేజ్ ఎంత ఇస్తుందో యాక్యురేట్ మైలేజ్ ఫుల్ ట్యాంక్ చేసి క్యాలిక్యులేట్ చేసి నేను అది మొత్తం మీకు క్లారిటీ చెప్తాను అనమాట. థార్ RWD 2026 ఎంత మైలేజ్ ఇస్తుందో. అండ్ మేము ఈ ట్రిప్కి బడ్జెట్ ఎంత అనుకున్నామంటే ఫస్ట్ అయితే 1 lakh పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే 1 lakh ఉన్నాయి. ఇంకేమైనా తక్కువ పడితే మళ్ళీ ఇంటికి ఫోన్ చేయించి మళ్ళీ వేయించుకోవాలన్నమాట. ఇదైతే ప్రస్తుతం ఇదే ప్లాన్. మేబీ 1 lakh సరిపోతుండొచ్చు అనుకుంటున్నాము, బట్ చూడాలి ఇక. మేమైతే క్యాంపింగ్ టెంట్ తీసుకున్నాము. క్యాంపింగ్ టెంట్ ఏంటంటే ఎక్కడ రూమ్ తీసుకోవద్దు అనుకుంటున్నాము. మేబీ ఢిల్లీలో ఒకటి తీసుకొని, ఇప్పుడైతే ఏం తీసుకోము, ఈరోజు నైట్ అయితే క్యాంపింగ్ టెంట్ వేసుకుంటాం. అది కూడా చూపిస్తాను. క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఇక్కడ DEF ఉంది కదా, ఇక్కడ వేయించుకోవద్దు. మంచి అంటే లైక్ మన షోరూమ్లో ఏ బ్రాండ్ వేస్తారో ఆ బ్రాండ్ ఉంటే మాత్రమే వేయించుకోండి, లేదంటే వేయించుకోకండి. ఇటు సైడ్ లైక్ టోల్ గేట్ లాగా, టోల్ ప్లాజా లాగా ఉంది, బట్ అది ఏందో వెహికల్స్ అయితే ఇట్లనే పోతున్నాం మేమైతే. అది ఓల్డ్ టోల్ ప్లాజానేమో తీసేసి అనుకుంటా మేబీ, లేదంటే పెద్ద చెక్ పోస్ట్, లేదంటే పెద్ద వెహికల్స్ అట్లా చేస్తారేమో. ఇది కరెక్ట్ మన వెహికల్ కరెక్ట్ ఫిక్స్ అయింది అదనమాట. 1 lakh అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. 1 lakhలో ఈరోజు బడ్జెట్ ఏమేమి ఖర్చు అయినాయి అంటే, ఈరోజు ఒక ఫుల్ ట్యాంక్. అండ్ ఈరోజు మేము బయట ఫుడ్ తినలేము, ఇంటికైనా ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట, చపాతీ లైక్ అట్లా. అండ్ లంచ్ కూడా బయట రోడ్ సైడే చేసేసినాము, ఒక చెట్టు కింద మంచిగా పీస్ఫుల్ ఉండే. చెప్తా మొత్తం డైలీ ఎంత బడ్జెట్ అయినా అంతంత చెప్తాం. అండ్ ఫస్ట్ నిన్న బడ్జెట్ ఓకే అయిపోయింది. నిన్ననే 5000 వరకు అయింది. స్టిక్కరింగ్ వేయించినాం కదా, స్టిక్కరింగ్ యాడ్లు. అండ్ ఇంకా డిమార్ట్లో కొన్ని సామాన్లు తీసుకున్నాము, వాటికి అట్లా నిన్న బడ్జెట్ ఓకే అయిపోయింది. డైలీ చెప్తా బడ్జెట్, ఎవ్రీడే బడ్జెట్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం గుర్తుంటే మాత్రం. ఇంకొక 170 kilometers ఉంది మాకు. ఫస్ట్ మార్నింగ్ మేము మ్యాప్లో పెట్టుకున్నప్పుడు మాకు ఎంత చూపించిందంటే నైట్ 6 to 8 మధ్యలో, అంటే 6 to 8 వరకు చూపించింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 4:37 అవుతుంది. మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయినాము.
మధ్యలో పూజ చేసుకున్నాము. ఇంకోటి ఫుడ్ బ్రేక్. ఇట్లా చూడు, ఇట్లాంటి చెత్తగానే ఉంటారు మొత్తం. వాడు ఈ రూట్లోకి వచ్చి మళ్ళీ ఆ రూట్లోకి పోతుంది. ఈ వితౌట్ ఇండికేటర్ చూసుకుంటే వెళ్ళాలన్నమాట. మన లిమిట్లో మనం మ్యాక్సిమం 80 లోపు ఉంటే మాత్రం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదే స్పీడ్ ఇవ్వకుంటే మనం ఏం చేయలేము. మనం ఇక్కడ కంట్రోల్ కాదు కదా. సో మేము మ్యాక్సిమం ఏమనుకుంటున్నాం అంటే 80 to 90 మ్యాక్సిమం హైవేలో కూడా 90 క్రాస్ అవ్వదు అనుకుంటున్నాము. ఎందుకంటే మనం వెళ్ళేది కూడా 5000 కిలోమీటర్స్ కదా ఓవరాల్ ట్రిప్. ఎందుకు మనం తెలియని ఏరియా. ఇప్పుడు మన హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర అయితే మనకు తెలుసు. అండ్ మనకి లోకల్ లాగా అనిపిస్తుంది. ఇది అవుట్ ఆఫ్ కదా, మొత్తం లైక్ అదర్ స్టేట్కి వస్తున్నాం కదా. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. అండ్ ఇంకోటి నాగ్పూర్ని మనం ఏమంటారు అంటే ఇండియా, మిడిల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకంటే అది మ్యాప్లో అయితే చూడండి మధ్యలో ఉన్నట్టుంటుంది నాగ్పూర్ మాత్రం. మొత్తం ట్రాన్స్పోర్టేషన్ వెహికల్లే ఉంటాయి అనమాట 99%. ఇక్కడ చూడండి ఒక హెవీ డ్రైవర్ వస్తాడు అనమాట. సడన్గా చిన్న వీడియో క్లిప్ వేసాను చూడండి, రాంగ్ రూట్లో ఒక హెవీ డ్రైవర్. అండ్ మనం ఇప్పుడే నాగ్పూర్ ఎంటర్ అయినామన్నమాట. ఇదే నాగ్పూర్ బైపాస్. అండ్ నేను ఇంకోటి ఏంటంటే నేను అది 3000 యాన్యువల్ పాస్ తీసుకున్నాను కదా, దాని వీడియో కూడా ప్లే చేసాను. అది రికార్డ్ చేసాను అనమాట, ఎట్లా ప్రాసెస్ చేయాలో. అది కూడా నేను పెడతాను, దానికి సపరేట్ వీడియో పెడతాను. ఎవరైనా యాన్యువల్ పాస్ తీసుకోవాలంటే ఏమైనా డౌట్లు ఉంటే ఆ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకేమన్నా అయినా కానీ డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను చూసి నేను రిప్లై ఎట్లా చేయాలో. నాగ్పూర్ బైపాస్ కాడ అయినాము. 1కి స్టార్ట్ అయినాము నాన్ స్టాప్ 6 hours. ఇప్పుడు 6 అవుతుంది టైం ప్రజెంట్. 5 hours నాన్ స్టాప్ నడిపించినాము. ఇంజన్కి కొంచెం రెస్ట్ ఇద్దామని బాడీనెట్ ఓపెన్ చేసి పెట్టేసినాం అనమాట. అండ్ పెద్ద ఇంజన్ అయితే పెద్ద హీట్ అయితే ఏమనిపించలేదు. అంటే మేము ఒక స్పీడ్గా రాలే, 80-90 మ్యాక్సిమం అంతే అదనమాట. ఇప్పుడైతే ఈడున్నాము. ఒక 1 hour ఇట్లా రెస్ట్ తీసుకొని ఛాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. మళ్ళీ స్టార్ట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ డేట్ పెట్టాం. ఇది ఫిలిం తీసేసినండే, ఫిలిం తీసి ఏం చేసినా మళ్ళీ హీట్ వస్తుందని తీసి మళ్ళీ పెట్టినాము. ఇన్ కేస్ పోలీసులు ఇక్కడ ఎవరైనా ముంగట కనిపిస్తే చింపేస్తాం అనమాట. అందుకోసం ఈ డిజైన్ వచ్చింది ఇట్లా. అండ్ ఇది చూడండి ఇక్కడ లొకేషను, ఇది నాగ్పూర్ అక్కడ కనిపిస్తుంది కదా, అది నాగ్పూర్ బైపాస్ ది టోల్. అండ్ ఇది ఇక్కడనే మనం ఆగినాం అనమాట. ఇది లొకేషన్. ఇక్కడ అన్ని లారీలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పక్కన చిన్న హోటల్ టైప్ ఉంది, ఇక్కడ ఆగినాం. ఇది మన కార్. అండ్ ఇది మన సెకండ్ ఫ్యూల్ స్టేషన్ అనమాట, సెకండ్ ఫుల్ ట్యాంక్ అనుకోండి. ఇక్కడ వేపిస్తున్నాము. ఎంత అవుతుందో కూడా చెప్తాను. అండ్ ఎంత వేయించినా మనకి ఇక్కడ వచ్చేది మాత్రం 477 మాత్రమే చూపిస్తుంది ఇక్కడ రేంజ్. అది నువ్వు అంటే ఫుల్ ట్యాంక్ కాగానే 477 చూపిస్తాను, 477 ఏం కాదు. మ్యాక్సిమం ఒక 6 to 650 700 కిలోమీటర్స్ వరకు పోతుండొచ్చు. విత్ డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్. మాకు 650 వరకు వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం 477 చూపిస్తుంది లాస్ట్. చూడండి 356, 364, 370, 477 ఇంతే అయిపోతుంది అనమాట. 477 వరకు వచ్చేసి. అండ్ ఈ లారీ చూడండి 1 side అయిపోయింది మొత్తము బ్యాలెన్స్ చూడనికైనా భయంకర. అండ్ మధ్యప్రదేశ్లో మాకు ట్రాఫిక్ తగిలింది. ఒక 1/2 hour 40 minutes వరకు ట్రాఫిక్ ఉండే. రీజన్ ఏంటంటే లారీ యాక్సిడెంట్ అయింది. ఇది మధ్యప్రదేశ్లో మొత్తం హైవే ఉందన్నమాట అక్కడిక్కడ. ఆ లారీ యాక్సిడెంట్ అయింది ఏంటంటే ముంగట పార్ట్ అయింది అనుకుంటా. అది క్రెయిన్తో, నార్మల్గా అయితేనేమో క్రెయిన్తో గుంజుకోతారు. ఆ క్రెయిన్ ఇక్కడ టర్న్ కాదనమాట, చిన్నగా ఉంది కదా రోడ్డు, టర్న్ కాకుండా దాన్ని ఏం చేసి క్రెయిన్ దాన్ని పట్టుకొని లారీని పట్టుకొని రివర్స్లో పోతుంది అనమాట. అట్లా లేట్ అయిపోతుంది మొత్తం. అది ఒక మేబీ 5 to 8 kilometers నుంచి క్రెయిన్ అనేది రివర్స్లో పోతుంది. స్ట్రైట్ పోతేనే లేట్ అవుతుంది, అది రివర్స్లో పోతే ఇంకెంత లేట్ అవుతుంది అర్థం చేసుకోండి. అండ్ మొత్తం మాకు ఈరోజు మొత్తం ట్రాక్టర్లు అవన్నీ కొత్త వేసినాం. ఇది చెక్ పోస్ట్ అనమాట, ఆర్టీఓ చెక్ పోస్ట్ మధ్యప్రదేశ్ది. అండ్ మా కార్ని అయితే చెక్ చేయలేరు లారీలని కూడా, మోస్ట్లీ ఏం చెక్ అయితే చేస్తలేరు. ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేస్తున్నట్టు ఉన్నది. టైం నైట్ 9 అవుతుంది. ఇప్పుడే ఒక హోటల్ కాడ ఆగినామన్నమాట, మధ్యప్రదేశ్ అనుకుంటే ఇది. ఈ హోటల్ కాడ ఆగినాము. కార్ కూడా కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ 3 hours కంటిన్యూ అయింది. టైం 9.
అండ్ ఇప్పుడే ఇది బానెట్ ఓపెన్ చేసి పెట్టేసినాం అనమాట. హీట్ అయితే ఏం లేదు కార్లో, కొంచెం నార్మల్గా అనిపిస్తుంది. పెద్ద మేము ఒక సెసీడ్ ఇస్తలే కారు, మేము మ్యాక్సిమం 75-80 లోపే ఒక 200 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పుడు నాన్ స్టాప్. 200 కిలోమీటర్స్ 80 స్పీడ్ దాటలేము అనమాట. ఇది ఇప్పుడే తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక్కడ హోటల్లో ఫుడ్ తిన్నాం అనమాట. ఇటు 240 వాటర్ బాటిల్కి 40, మొత్తం కలిసి 280 అయింది కదా. సర్వీస్ 50 వేసిండు, 50 కంపల్సరీ కట్టాలంట. ఇది హోటల్ ఇది ఏమన్నా అంటే అన్నిటికీ హోటల్కి ఛార్జ్ పడతాయంట. నా బండి నెంబరు మనం హైదరాబాద్ అని తెలిస్తే ఇట్లనే ఎట్లా దోసుకొనికనే చూస్తారు. ఈ నార్త్ సైడ్ మొత్తం ఇదే ఉంటుంది. మొత్తం ఏ హోటల్లో పోయినా ఏం చేసినా ఇది స్కామ్ చేద్దామనే చూస్తారు. 1 అవుతుంది, మొత్తం 800 కిలోమీటర్స్ చేంజ్ ట్రావెల్ చేసినాము. ఇక టెంట్ సెటప్ చేసేసినాం అనమాట. అండ్ ఇప్పుడు ఇంట్లో వండుకుంటాము మనము. మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు పోదాము. మ్యాక్సిమం మేమైతే 7-8కి లేస్తాము. లేచినాక వెళ్ళిపోదాం. అండ్ ఇది టెంట్ ఎట్లా వేయాలో కూడా ఒక ఫుల్ వీడియో పెడతా. అండ్ లోపల చూపిస్తాను చూడండి ఇది. అండ్ పైన ఇట్లుంది ఇది. అండ్ దీనికి ఒకటి మెష్ ఉంది. ఈ మెష్ ఏంటంటే దోమలు రాకుండా మెష్. ఇంకోటి ఒకవేళ ప్రైవసీ కోసం క్లోజ్ చేసుకోవాలంటే ఇట్లా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా. అండ్ లోపల కూడా సెటప్ చేసి చూపిస్తాను అనమాట. ఇది ప్లేసు పెట్రోల్ బంక్ దగ్గర ఉంది. పెట్రోల్ బంక్ వాళ్ళని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇక్కడ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మార్నింగ్ ఓపెన్ చేస్తారు, అది 7కి అట్లా అని చెప్పారు. ఇది లొకేషన్. ఇక లారీ వాళ్ళకి రాగారు, వాళ్ళు డైరెక్ట్ వచ్చి పక్క కాపుకొని వాళ్ళు లారీలోనే వండుకుంటారు కాబట్టి పెద్ద పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. లోపలనే వాళ్ళ డోర్ లాక్ చేసుకుని వండుకుంటారు. మనం కార్లో వండుకోనికి రాదు కాబట్టి ఇదంతా సెటప్ అనమాట. ఇది